హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక ఇన్స్టెంట్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే హల్వా. ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇన్స్టెంట్గా అంటే ప్యాకెట్లో ఉంటుంది. ఇది ఇన్స్టెంట్గా పొడి ఆరు డబ్బాలో బాక్స్లో అయినా ఇస్తారు. నేనైతే పొడి ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనం బాగా హీట్ చేయాలి. అంటే వాటర్ అంతా బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. వాటర్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వాటర్ అంతా బాయిల్ చేసేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇన్స్టెంట్ పౌడర్ ఉంటుంది కదా, అదేంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఆశీర్వాద్ ఇన్స్టెంట్ సూజీ హల్వా జగ్రీ. అంటే ఇప్పుడు మనం ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, మనకు మార్కెట్లో ఆర్ కిరాణా షాపులో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకొని మనం దీన్ని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇదిగో ఇన్స్ట్రక్షన్స్, మనకి ఏమైనా తెలియకపోతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా వాళ్ళు ఇక్కడ రాశారు ఫ్రెండ్స్, అది చూడొచ్చు. ఇది వచ్చేసి 30 రూపీస్ దీని కాస్ట్. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు డైలీ వీడియోస్ రీచ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఇన్స్టెంట్గా మన దగ్గర ఉన్న పొడి ఉంటుంది కదా, సూజీ హల్వా పొడి, ఆ పొడిని ఆ బౌల్లో వేసుకోవాలి. ఆ పొడిని ఆ బౌల్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం మొత్తం. అందులోనే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే జీడిపప్పు అవన్నీ ఇచ్చారండి డ్రై ఫ్రూట్స్. అవి మనకి ఇప్పుడు ఒకసారి మనం మొత్తం కలిపేసుకున్నామంటే తెలిసిపోతుంది అందులో ఏమేమి ఉన్నాయో అని. అదిగో చిన్న చిన్న పలుకులుగా జీడిపప్పు ఇచ్చారండి. ఇప్పుడు మనం ఇందాక హీట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఎక్కువ కాగబెట్టుకున్నామని, కానీ 4 టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి. నేనైతే స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 8 స్పూన్స్ వేస్తాను. అప్పుడు 4 టేబుల్ స్పూన్ అవుతుంది కాబట్టి 8 టేబుల్ స్పూన్ వేయాలి. 8 స్పూన్స్ వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. స్పూన్తో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకంతా ఇలా కనిపిస్తుంది. పైన చూడండి జీడిపప్పులన్నీ చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయవసరం లేదు, వాళ్ళే ఇచ్చారు కాబట్టి. కలిపేస్తే ఇలా మనకి కొంచెం ఇప్పుడు వాటర్గా ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు ఒక 8 మినిట్స్ అలా 8 మినిట్స్ని దీన్ని ఇప్పుడు మనం బాక్స్కి మూత పెట్టేసి ఆ 8 మినిట్స్ దాన్ని కవర్ చేసేసి 8 మినిట్స్ నెక్స్ట్ చూడాలి మనం దీన్ని ఎలా ఉంటుందో. మూత పెట్టేసి బౌల్ మీద కవర్ చేసేసిన తర్వాత 8 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, అది రెడీ మనకంటే ఇప్పుడు హల్వా ప్రిపేర్ అయిపోయినట్టే మనకి. దాన్ని ఇప్పుడు నేనైతే ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నా, ఒక గిన్నెలో కప్పులో వేసుకొని. ఇప్పుడు ఇది ఎలా ఉందో, దీని టేస్ట్ ఏంటో మా అక్క బావ టేస్ట్ చేసి చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు ఏమంటారో దీన్ని మనం ట్రై చేయొచ్చో లేదో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని టేస్ట్ అడిగేద్దాం. అది ఇన్స్టెంట్ సూజీ హల్వా, అది ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి మీరు చెప్పాలి. How is it? Oh, nice. టేస్ట్ అయితే బాగుంది. ట్రై చేయొచ్చు అంటారు. ట్రై చేయొచ్చు, బాగుంది. ఓకే, డన్. మీరు కూడా మీ ఇంట్లో వండుకొని తినండి.